నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు BV9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వైఎస్ఆర్ జిల్లాలో 7-8 తేదీల్లో సీఎం జగన్ పర్యటన. వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకుని పయనం. కరోనా కట్టడిలో చేతులెత్తేశారన్న బండి సంజయ్. పరీక్షలు చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం. ప్రభుత్వ భూముల కబ్జాపై కొరడ. ప్రత్యేకంగా అసెట్ ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటు. గాలి ద్వారా కరోనా వ్యాప్తి. WHOకి 239 మంది శాస్త్రవేత్తల బృందం లేఖ. వివరాల్లోకి వెళ్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 7-8 తేదీల్లో వైఎస్ఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. తన తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకుని కుటుంబ సభ్యులు ఆయన పర్యటన షెడ్యూల్ ను సీఎం అదనపు PS కె నాగేశ్వర్ రెడ్డి ఆదివారం విడుదల చేశారు. 7వ తేదీ మధ్యాహ్నం 3:30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి సీఎం బయలుదేరి గన్నవరం విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి విమానంలో కడపకు బయలుదేరతారు. సాయంత్రం కడప విమానాశ్రయంలో దిగి హెలికాప్టర్లో ఇడుపులపాయకు చేరుకుంటారు. రాత్రికి ఇడుపులపాయ అతిథి గృహంలో బస చేస్తారు. 8వ తేదీ ఉదయం ఇడుపులపాయలోని వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటిస్తారు. అనంతరం వైఎస్ఆర్ సర్కిల్ ఆర్కే వ్యాలీ వద్ద RGUT KTకి చేరుకొని కొత్త భవన సముదాయానికి ప్రారంభోత్సవం, 3 మెగావాట్ల సోలార్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఎందరో ఉద్దండులు కూర్చున్న రాజ్యసభలో అవినీతి కేసులో ఏటు ముద్దాయి విజయసాయిరెడ్డి సభ్యుడిగా ఉండడం ప్రజల దౌర్భాగ్యమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సిబిఐ విచారణ జరిగితే ఏ జైలులో ఉంటాడో ఆయనకే తెలియదు. అలాంటి వ్యక్తి చంద్రబాబుని విమర్శించడం సిగ్గుచేటు. 11 ఛార్జిషీట్లతో 43 కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలతో జగన్ A1 గా విజయసాయిరెడ్డి A2 సిబిఐ అభియోగం మోపింది. ఈ కేసులో విచారణ పూర్తయితే ఆయన రాజ్యసభలో ఉంటారో లేదా ఏ సెంట్రల్ జైల్లో ఉంటారో, జగన్ కేసులో ఆయన అప్రూవర్ గా మారతన్న భయంతో జగన్ తన లెక్క తేల్చని జగన్ మొత్తం కొట్టేస్తారేమోనని విజయసాయిరెడ్డి భయంతో ఉన్నారని వర్ల ఎద్దేవా చేశారు. భారతదేశంలో అత్యున్నత చట్టసభ పార్లమెంట్ మనందరికీ తెలుసు. పార్లమెంటులో చట్టాలు చేస్తారు పార్లమెంటు సభ్యులందరూ కూర్చొని. ఆ చట్టాల్లో ఏమైనా తప్పొప్పులున్నా లొసుకులున్నా కూడా సరిచేసే సభ ఇంకోటి ఉన్నది, పెద్దల సభ, రాజ్యసభ. ఆ రాజ్యసభ దట్ ఈస్ టాప్ ఆర్గనైజేషన్. ఇక్కడికి వచ్చేటప్పుడు పార్లమెంట్ లో ఏవైతే చట్టాలు చేస్తారో ఆ చట్టాలు అక్కడ పునఃపరిశీలన చేస్తారు. పార్లమెంట్ లో చేసిన చట్టం కరెక్టా కాదా, ఇది ప్రజలకు ఉపయోగమా లేదా అని చేసి వాళ్ళు ఓకే అంటే చట్టంలాగా మారి ముద్రపడి అమల్లోకి వస్తుంది. అది అంతటి అత్యున్నత ప్రపంచ ఖ్యాతిగాంచిన రాజ్యసభ అది. ఆ రాజ్యసభలో గతంలో చాలా మంది ఉద్దండులు పనిచేశారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మన భారతదేశానికి రాష్ట్రపతిగా పనిచేశారు. శ్రీ శంకర్ దయాళ్ శర్మ మన దేశానికి రాష్ట్రపతిగా పనిచేసినారు. ఎంతో మంది మేధావులు, మధు దండావతే, మధులిమాయే, రామ్మనోహర్ లోహియా లాంటి
పెద్ద పెద్ద ఉద్దండులు పనిచేస్తున్నారు. భూపేష్ గుప్తా చిరిగిన చొక్కా వేసుకొని ఆయన రాజ్యసభకు వచ్చేవాడు, సైకిల్ మీద రాజ్యసభకు వచ్చేవాడు. అటువంటి ఆయన రాజ్యసభలో ఉంటే అధికార పక్షం భయపడుతూ ఉండేది. అటువంటి ఉద్దండులు కూర్చున్న రాజ్యసభలో దేశ ప్రజల దురదృష్టమా, ఆంధ్ర రాష్ట్ర ప్రజల దురదృష్టమా? ఈనాడు క్వశ్చనబుల్ క్యారెక్టర్, ప్రశ్నించేదగ్గ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు కూడా ఈ రోజున రాజ్యసభలో సభ్యులుగా కూర్చుంటున్నారు. అందులో ప్రధానమైన వ్యక్తి A2. మీరు చెప్పండి, A2 అంటే ఎవరు? ఎస్, విజయసాయి రెడ్డి. A2 అంటుంటోటే భారతదేశంలో ఏ పాత్రికేయుడైనా, ఏ పత్రికలు చదివేవారైనా, ఏ టీవీలు చూసేవారైనా A2 అంటంతో విజయసాయి రెడ్డి ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అనేది గుర్తుకొస్తుంది. అంతటి నేర చరిత్ర కలిగిన వ్యక్తి ఇతను అని చెప్పి అందరు గుర్తించారు. మన ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశ వ్యాప్తంగా ఈ స్థాయిలో గుర్తింపు పొందిన వ్యక్తి గౌరవ రాజ్యసభ సభ్యులు A2 విజయసాయి రెడ్డి గారు. వారిలో ఉన్న గొప్పతనం ఏమిటి? భారతదేశంలో అత్యున్నత చట్టసభ పార్లమెంట్ మనందరికీ తెలుసు. పార్లమెంటులో చట్టాలు చేస్తారు పార్లమెంటు సభ్యులందరూ కూర్చొని. ఆ చట్టాల్లో ఏమైనా తప్పొప్పులున్నా, లొసుకులున్నా కూడా సరిచేసే సభ ఇంకోటి ఉన్నది, పెద్దల సభ, రాజ్యసభ. ఆ రాజ్యసభ దట్ ఈస్ టాప్ ఆర్గనైజేషన్. కరోనా కట్టడి విషయంలో తెలంగాణ ప్రభుత్వం చేతులెత్తేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. పరీక్షలు చేయమని చెప్పినా చేయడం లేదని, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే హైదరాబాద్ లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయని విమర్శించారు. ధ్వని హెల్త్ కేర్ ఆధ్వర్యంలో ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ సభ్యులు వారి కుటుంబ సభ్యులకు రోగ నిరోధక శక్తిని పెంచే మందులను అందించారు. జర్నలిస్టులకు మాస్కులు, గొడుగులను పంపిణీ చేశారు. తెలంగాణ ప్రాంతము, తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ విషయంలో ప్రజలను కాపాడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ప్రభుత్వం చేతులెత్తేసింది. గతంలో అన్ని రాష్ట్రాలు, పక్క రాష్ట్రం కానీ అన్ని రాష్ట్రాలు ICMR గైడ్ లైన్స్ నిబంధనలకు అనుగుణంగా, కేంద్ర ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా టెస్టులు నిర్వహించి ఆయా రాష్ట్రాల్లో ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తే, పాత్రికేయులను కాపాడే ప్రయత్నం చేస్తే, పోలీస్ అధికారులను కాపాడే ప్రయత్నం చేస్తే, ఇవాళ దానికి భిన్నంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టను పెంచుకోవడానికి ఇవాళ అప్రతిష్ట మూట కట్టుకున్న విషయాన్ని ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహార శైలి వల్ల ఈ తెలంగాణ రాష్ట్రంలో కరోనా విచ్చలవిడిగా విజృంభిస్తున్న పరిస్థితి చూస్తే అర్థమవుతాం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని భూ కబ్జాలపై ఉక్కుపాదం మోపేందుకు సర్కార్ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. చెరువులు, పార్కులు, బహిరంగ స్థలాల్లో ఎవరైనా కబ్జాకు పాల్పడినా, అందులో ఇతర కార్యక్రమాలు చేపట్టినా వెంటనే ప్రభుత్వానికి ఫిర్యాదు లేదా సమాచారం అందించేందుకు టోల్ ఫ్రీ నంబర్ను తీసుకొచ్చింది. ఆదివారం ప్రగతి భవన్లో మున్సిపల్ శాఖ మంత్రి కె తారక రామారావు 1800599099 టోల్ ఫ్రీ నంబర్ను ఆవిష్కరించారు. నగరంలోని చెరువులు, పార్కులు, బహిరంగ స్థలాల రక్షణకు ప్రజలు ప్రభుత్వంతో కలిసి రావాలని కోరారు. జీహెచ్ఎంసీ డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగం ప్రత్యేకంగా యాసిడ్ ప్రొటెక్షన్ సెల్ ను ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగా టోల్ ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేశారు.
గాల్వాన్ లోయ ఘర్షణలో భారత్ సైనికులు మరణించడం దేశవ్యాప్తంగా జాతీయతా భావాన్ని పురికొల్పింది. ఇది చైనా ఉత్పత్తులపైన వ్యతిరేకతకు దారితీసింది. ఈ క్రమంలో చైనా యాప్లను ప్రభుత్వమే నిషేధించడంతో స్వదేశీ ఉత్పత్తులు, దేశీయ సాంకేతికతను బలంగా ప్రోత్సహించినట్టయింది. అనేక దేశీయ యాప్లు రెట్టించిన ఉత్సాహంతో దూసుకెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎలిమెంట్స్ అనే యాప్ కూడా రంగంలోకి దిగింది. ఈ సోషల్ మీడియా యాప్ ను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఇది తొలి దేశీయ సోషల్ మీడియా యాప్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఎలిమెంట్స్ యాప్ ద్వారా యూజర్లు వాయిస్ కాల్స్, వీడియో కాల్స్, పర్సనల్, గ్రూప్ చాట్లు చేసుకోవడానికి వీలవుతుంది. మున్ముందు కాన్ఫరెన్స్ కాల్స్, డిజిటల్ చెల్లింపులు కూడా ఈ యాప్ లో పొందుపరచనున్నారు. ఈ యాప్ ను ఇప్పటికే 1,00,000 మంది డౌన్లోడ్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. प्यारे बहनों और भाइयों, my dear sisters and brothers, I'm very pleased to connect with all of you today for the launch of Elements Mobile app on this auspicious occasion of Guru Purnima. There could not have been a better occasion to launch this noble initiative towards an Atmanirbhar Bharat. Guru Purnima is celebrated on the full moon day of the Hindu month of Ashada to commemorate the birth anniversary of Vedavyasa, the author of Mahabharata. It is also believed that Gautam Buddha ji gave his first sermon at Sarnath on this day. Guru has always held a reverential place in Indian culture. He has been compared to Brahma, Vishnu, and the Shiva. He is the supreme spirit. According to our culture, our traditions, our philosophy. Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheswara. Guru Sakshat Parabrahma, Tasmai Sri Gurave Namaha. In ancient times, India was known as Vishwa Guru because of such great gurus. We should aspire to make our country a leading power in every field once again, be it science, technology, economy, defense, or human development. India is passing through a crucial moment in the history. We are faced with a number of internal, external challenges. But I am confident we should remain resolute in our response to the challenges thrown at us. The Honorable Prime Minister Shri Narendra Bhai has given a call for Atmanirbhar Bharat, a self-reliant India. Atmanirbhar Bharat, as it is called, is a mission to galvanize the forces of growth across the country in various sectors of the economy. It's a launch pad for fostering entrepreneurship, దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద కోవిడ్ కేర్ ఆసుపత్రి వేదికైంది. యుద్ధ ప్రాతిపదికన చైనా వుహాన్ నగరంలో నిర్మించిన ఆసుపత్రికి ఇది 10 ఇంతలు పెద్దది. ఏకంగా 10,000 బెడ్ల సామర్థ్యంతో నిర్మించిన ఈ సర్దార్ పటేల్ కోవిడ్ కేర్ సెంటర్ అండ్ హాస్పిటల్ ఇవాళ ప్రారంభమైంది. కరోనా పాజిటివ్ రోగులకు సేవలు అందించేందుకు డిఆర్డీఓ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 1000 పడకల కోవిడ్ ఆసుపత్రిని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదివారం మధ్యాహ్నం సందర్శించారు. వీరికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, డిఆర్డీఓ చైర్మన్ సతీష్ రెడ్డి స్వాగతం చెప్పారు. అనంతరం అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ లు ఆసుపత్రి మొత్తం కలియ తిరిగి అక్కడ ఏర్పాటు చేసిన వైద్య సౌకర్యాలను పరిశీలించారు. ఎన్ని పడకలు, వార్డులు, ఐసీయూలు ఎన్ని ఉన్నాయో డిఆర్డీఓ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ने 1000 बेड का एक अत्याधुनिक अस्पताल कोविड पेशेंट के लिए तैयार किया है। DRDO, मिनिस्ट्री ऑफ होम अफेयर्स, टाटा सन्स, इंडस्ट्रीज और कई ऑर्गेनाइजेशंस के सहयोग से ये कोरोना मरीजों के लिए एक टेम्पररी हॉस्पिटल बना है। सबसे बड़ी विशेषता ये है कि इसको 12 दिन के अंदर ही यह तैयार किया है और मुझे यह भी जानकारी दी गई कि लगभग 250 से अधिक इंटेंसिव केयर यूनिट्स यहाँ पर हैं। वेंटिलेटर्स, ऑक्सीजन्स और अन्य सारी सुविधाएं तो यहाँ पर उपलब्ध हैं ही। కేరళలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దాని కోరలకు చిక్కి ప్రజలు అల్లాడిపోతున్నారు. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అధికంగా కేసులు పెరుగుతున్న కేరళ రాజధాని తిరువనంతపురంలో ఇవాల్టి నుంచి వారం రోజుల పాటు పూర్తి స్థాయిలో లాక్డౌన్ విధించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆ ఆదేశాలను ప్రభుత్వ అధికారులు అమలు చేస్తున్నారు. తిరువనంతపురానికి వచ్చే రోడ్లన్నీ మూసివేశారు. అత్యవసర సర్వీసులు మినహా అన్నీ బంద్ అయ్యాయి. దేశంలో కరోనా మహమ్మారి మహోగ్ర రూపం దాల్చింది. ఏ రోజుకా రోజు అధిక సంఖ్యలో కేసులు నమోదవుతూ రికార్డులు సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో సుమారు 25,000 పాజిటివ్ కేసులు నమోదవగా 613 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,73,165కు చేరింది. అయితే అదే రోజు సాయంత్రం నాటికి మరిన్ని కేసులు వెలుగు చూడడంతో మొత్తం కేసుల సంఖ్య 6.9 లక్షలుగా నమోదైంది. దీంతో 6.8 లక్షలున్న రష్యాను వెనక్కు నెట్టి ప్రపంచంలో కరోనా ప్రభావిత జాబితాలో భారత్ 3వ స్థానానికి ఎగబాకిందని అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాపించదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతూ వస్తుంది. కానీ కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాపిస్తుందని, కరోనా వైరస్ ఎలా వ్యాపిస్తుందో తెలిపే మార్గదర్శకాలను మార్చాలని ప్రపంచంలోని 32 దేశాలకు చెందిన 230 మంది పైచిలకు సైంటిస్టులు ప్రపంచ ఆరోగ్య సంస్థకు లేఖ రాశారు. కరోనా వైరస్ బారిన పడ్డ వ్యక్తి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు ఆ తుంపర్ల ద్వారా మరొకరికి వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. కానీ ఇప్పుడు గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని చెప్పడానికి ఆధారాలున్నాయని, అందుకు అనుగుణంగా మార్పులు చేయాలని ఈ సైంటిస్టులు ప్రపంచ ఆరోగ్య సంస్థను కోరారు. ఇకపోతే చికిత్సకు సంబంధించి యాంటీ మలేరియా డ్రగ్ హైడ్రాక్సిక్లోరోక్విన్ తో చేస్తున్న ప్రయోగాలను నిలిపివేస్తున్నట్టుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. హైడ్రాక్సిక్లోరోక్విన్ తో పాటు HIV మందులో లోపినావిర్, రిటోనావిర్ తో చేస్తున్న ప్రయోగాలను నిలిపివేస్తున్నట్టుగా WHO ప్రకటించింది. మూడు రాజధానుల ద్వారానే రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి జరుగుతుందని చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యే MS బాబు తెలిపారు. చిత్తూరు ప్రెస్ క్లబ్ లో MS బాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకుంటున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు తన బినామీ ఆస్తులను అమరావతిలో కాపాడుకునేందుకు 3 రాజధానులను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మీడియా సమావేశంలో వైసీపీ నేతలు పరమేశ్వర్ రెడ్డి, మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారు దీన్నే ఓర్చుకోకుండా ఈయన ఎక్కడో శాశ్వతంగా ఎక్కడికి తీసుకుపోతాడని ఈయన మెంట్లయ్యి రకరకాల రచ్చికొట్టి దీన్నే ప్రత్యేకంగా 3 రాజధాని డెవలప్ కావాలంటే దాని మీద ఈయన విమర్శిస్తున్నారు. దేనికి విమర్శిస్తున్నారు? ఈయన
కింద ఉండే కొన్ని దుష్ట శక్తుల్ని బినామీ మీద పెట్టుకొని అక్కడ ఉండే డ్రైవర్ మీద మంత్రులు లేదు కదా ఆయన ఎక్కడి తెచ్చి ఒక్కటి చేసిన అవయమాన ఈరోజు నేను చెప్తున్నాను మా పూతులపల్లి 3 రాజధానులు ఉంటే రాష్ట్రం అన్ని విధాలుగా సర్వతోముఖ అభివృద్ధి చెందుతుందన్నారు చీరాల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆమంచి కృష్ణమోహర్. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో చీరాల పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ యడం రవిశంకర్, మార్కెటింగ్ చైర్మన్ మార్పు గ్రెగోరీ తదితరులు పాల్గొన్నారు. నటరాజు విగ్రహం మా ఊరు పక్కన మన చీరాల పక్కన ఉన్నటువంటి మోటపల్లిలో తీసుకెళ్లి పెట్టారు. అయితే రాజధాని మా మోటపల్లిలో పెట్టాలా? వీరభద్ర స్వామి గుడి ఉంది, హిస్టారికల్ ప్లేస్ లైక్ అమరావతి. దాన్ని ఏం చేస్తారు? చరిత్రని, హెరిటేజ్ ప్రాపర్టీని, ఆ పాత తాలూకా జ్ఞాపకాలను కాపాడుకోవడం కోసం, రక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకి ముందుగా పరిపాలన జరిగింది. అంతేగాని ఒక మూఢత్వాన్ని, లేనటువంటి భావాన్ని, జరగనటువంటి ప్రయోజనాన్ని కృత్రిమంగా ప్రజల్లో క్రియేట్ చేసి తద్వారా నీ బంధువులకి నీకు తరతరాలుగా అర్ధన పైసా కష్టపడకుండా దోచుకునేటటువంటి నీచమైనటువంటి ప్రాంతమే ఈ ఉండవల్లిలో ఈయన పెట్టినటువంటి అమరావతి. దాన్ని అద్భుతమైనటువంటి నిర్ణయాన్ని జగన్ గారు ఎప్పుడు పేద ప్రజలకు దగ్గరగా ఉండి ఆలోచన చేస్తే ఇలాంటి నిర్ణయాలు వస్తాయి. అద్భుతమైనటువంటి ప్లేసు. వైజాగ్ ఎవరు కాదని అనరు. వైజాగ్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ చెన్నై అండ్ కోయంబత్తూర్. ఈ మాట ఎందుకు అంటున్నానంటే చాలా మందికి మద్రాసు గురించి తెలుసు, కోయంబత్తూరు తెలియదు. కోయంబత్తూరులో పారిశ్రామికీకరణ పెద్ద ఎత్తున జరిగింది. ఎందుకంటే ఊటీ డౌన్ స్ట్రీమ్ లో కొండ మీద ఊటీ ఉంటే 70-80 కిలోమీటర్ల డౌన్ లో మెట్టుపాలెం దగ్గర బోర్డర్ నుంచి కోయంబత్తూరు స్టార్ట్ అవుతుంది. అంటే క్లైమేటికల్ గా మంచి అట్మాస్ఫియర్ ఉంది అక్కడ. అలానే అరకు కూడా వైజాగ్ దగ్గర కోవ పోసి ఇతర దేశాలకు దిగుమతి చేసేవాడు. ఇది చరిత్ర, నిజం. ఇది చంద్రబాబు నాయుడు లాగా సెంటిమెంట్ అబద్ధం కాదు. ఇవాళ మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి హైదరాబాద్ నేషనల్ మ్యూజియం లో నటరాజు విగ్రహం మా ఊరు పక్కన. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం ముడిపల్లి గ్రామం నందు ప్రభుత్వం చేపట్టిన ఇండ్ల పట్టాల కొరకు స్థలాన్ని శుభ్రం చేయడానికి వెళ్లిన అధికారులను అడ్డుకున్నారు స్థానిక గిరినాయుడు బంధువులు. త్వరలో ప్రభుత్వం అందించనున్న పేదలకు ఇళ్ల పట్టాల కొరకు ముడిపల్లి వద్ద గ్రామ కంఠానికి సంబంధించిన స్థలాన్ని జేసీబీతో శుభ్రం చేయడానికి వెళ్లిన అధికారులను అడ్డుకున్నారు. గిరినాయుడు కుటుంబీకులు ఎన్నో ఏళ్లుగా తమ ఆధీనంలో ఉన్న స్థలాన్ని అక్రమంగా ఇళ్ల పట్టాల కొరకు ఆక్రమించుకోవడానికి ఆగ్రహించిన వారు మెడకు తాడు బిగించి మేము ఆత్మహత్య చేసుకుంటామని హడావిడి చేశారు. వెంటనే పోలీసులు స్పందించి ఎంఆర్ఓకి సమాచారం తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎంఆర్ఓ వారిని సమాధానపరిచారు. ప్రస్తుతం స్థలాన్ని జేసీబీ సాయంతో శుభ్రపరిచి పేదల ఇళ్ల పట్టాల కోసం రాళ్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ఆర్ జిల్లాలో 7-8 తేదీల్లో సీఎం జగన్ పర్యటన. వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకుని పయనం. కరోనా కట్టడిలో చేతులెత్తేశారన్న బండి సంజయ్. పరీక్షలు చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం. ప్రభుత్వ భూముల కబ్జాపై కొరడా. ప్రత్యేకంగా అసెట్ ప్రొడక్షన్ సెల్ ఏర్పాటు. గాలి ద్వారా కరోనా వ్యాప్తి. WHO కి 239 మంది శాస్త్రవేత్తల బృందం లేఖ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BV9 న్యూస్.